ఓం 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 గురుబ్రహ్మ గురుర్విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం కైవల్యామృతపాన శిష్యవం స్వరాజ్యపీఠస్థితం శ్రేయాదాటి నరరి శిష్యతిలకం వేదాంత విజ్ఞానదం ఆత్మానాత్మవేకదత్తశోచం శ్రీలక్ష్మీనార్యోత్తమం పృథ్వీస్థానతురేయ మార్గగమనం చైతన్యమూర్తిం భజే. యతద్దేశికలక్ష్మణార తపసా సంక్రాంతి సద్బోధకం ఔవారోంశపయోనిధి సంజనిత అన్నయ్యార తీర్థోత్తమం సోహం భావ విలాచిద్ఘన్ నిదాన క్రీడ సద్దేశికం స్వరాజ్యాత్మ ప్రబోధ పీఠలసితం పూజే మదీయం గురుం పూజే మదీయం గురుం పూజే మదీయం గురుం. పరమ గురువులు పూజ్యులు బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణారి పాదబద్ధం నమస్కరించుతూ అస్మద్గురేణులు బ్రహ్మశ్రీ అవారణ్య తీర్థ స్వాముల వారి పాదబద్ధములను నమస్కరిస్తూ సర్వ గురువులకు సర్వ శ్రోతలకు నా వందనములు. పాంచభౌతిక రాజ్యము. ఆత్మకు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అంటే భూమి, ఈ ఐదుగురు కుమారులు కలరు. వీరు ఐదుగురును మానవ శరీరమాడు పట్టణము తమకు తగినదని భావించిండది. అందరికంటే ముందుగా ఆకాశరాజు తన మంత్రులైన కామ, క్రోధ, లోభ, మోహ, భయుడు ఈ ఐదుగురితో కలిసిపోయి ముఖ్య స్థానం ఆక్రమించుకునేది. తన గుణమైన శబ్దమును గ్రహించుటకు అనుకూలమగు శ్రోత్రమున ఆకాశరాజు నిలిచును. కామం వింటేనే కోరిక కలుగుతుంది, వినకనచ్చో కోరిక పుట్టదు. కనుక ఆకాశరాజునకు ముఖ్యమంత్రి అయిన కాముడు కూడా శ్రోత్రమునందు నిలిచెను. ఇంకా క్రోధం అనగా కోపం వచ్చినప్పుడు మనం గట్టిగా అరుతాము, అప్పుడు కోపం వచ్చినది గుర్తించము. కనుక క్రోధుడు వాక్కును నిలిచెను. ఇంకా లోభం అనగా ఆశ. ఏ వస్తువును అమిత ప్రేమతో చూతుమో ఆ వస్తువుపై ఆశ ఉన్నదని గ్రహించము. కనుక లోభము నేత్రం నిలిచెను. నా మోహం అనగా మోహవైచిత్తే అని ధాతువు గనక విపరీతమైన చిత్తముతో కూడి ఉండటకు మోహమని పేరు. తాను ఆత్మయ్య ఉండగా సుహంభావన ఉండక మోహమునుండకు అనుకూలమైన జ్ఞానమున మోహుడు నిలిచెను. సుహంభావన కానీ మోహభావన కానీ శ్వాసముకొని గురుబుద్ధులకు తెలియను. మనకు భయం కలిగినప్పుడు దేహం గడగడా వణుకును. కనుక త్వగ్గింద్రియ కీలక స్థానముందు కంఠస్థానమునందు బయలు నిలిచెను. ఇంకా రెండవది, ఒకే పాఠశాల యందు చదువుకున్న మిత్రులుడిచే వాయురాజునకు భయమంతి తన రాజైన ఆకాశరాజు చర్యను తెలియజేసెను. అప్పుడు వాయురాజు తన మంత్రులైన చలన, ధావన, కంపన, నిమేషణ, ఉన్మేషణ పంచమంత్రులతో వాయురాజు తీవ్రముగా వచ్చెను. వాయుగుణం స్పర్శ. ఉదాహరణ వాయువు బయటికి సాగినచో రేచకము, లోనికి ముడుచుకున్నచో పూరకము. రేచక పూరకములు జరిగినాయి కానీ స్వస్యజ్ఞానము కలుగదు. కనుక ఉదాహరణ వాయు స్థానమున వాయువు నిలిచెను. ఇంకా దావనము అంటే పరిగెత్తుట. దావన మంత్రి పాదములందు నిలిచెను. కంపనము అనగా అదురుట. కంపన మంత్రి భుజ ఉరులందు నిలిచిరి. నిమేష ఉన్మేషములు అంటే కన్నులు మూవిట, కన్నులు తెరట. నిమేష ఉన్మేషములు నేత్రములందు నిలిచెను. వాయుస్థానమున్న ఆకాశమంత్రియకు బయని వెడలిపొమ్మని
చలమంతి చెప్పగా, నేను లేకున్నచో చలనమగు నీతో పనియే ఉండదు అని సమాధానం చెప్పి బయలు అచ్చటే నిలిచెను. మిత్రుడకు వాయువుని పిలుచుకుని సుఖముగా కలిసి బయలున్న విషయం ఎరిగి లోపుడు తన మిత్రుడకు అగ్నిని పిలిపించెను. అప్పుడు అగ్నిరాజు క్షుత్ తుష్ట నిద్ర ఆలస సంగములను మంతి పంచకముతో వచ్చి అగ్నిరాజు తనకు అనుకూలమైన నేత్రమును నిలిచెను. అగ్ని గుణముకు రూపమును గ్రహించు అగ్నికి గుణముకు రూపమును గ్రహించుటకు ఈ స్థానం అనుకూలము. అగ్ని ముఖ్యమంత్రి అయిన నిద్ర లోబుని పొమ్మని ఆజ్ఞాపించును. లోబుడు అగ్నిరాజుతో, అయ్యా, మీ కొరకై ఈ అద్దాల మేడను నిర్మించి తిని మాలిన్యం ఏమాత్రం పడినను నీరు ఊరి శుభ్రము చేయును. మన భవనద్వయము ద్వారములు మన భవనద్వయ ద్వారముల రెండింటిలో పై తలుపులతోనే మూయవలను, పై తలుపులతోనే తెరవలేను అని చెప్పి అగ్నినాథ వద్ద లోబడి నిలిచును. నిద్రయ్యను నెచ్చటే నిలిచును. చుత్ ఆకలి జటము నిలిచును. తృష్ణ ఇంకా దప్పిక వాకును నిలిచును. ఆలస్యము పాదములందును సంగము గుహమునందు నిలిచెను. ఇంకా 4వది, భయలోబల మర్మములు నెరిగి క్రోధుడు తన మిత్రులకు జలరాజును పిలిపించెను. జలరాజు తన మంత్రులైన లాల, మూత్ర, రక్త, శుక్ల, స్వేదములనబడు పంచప్రధానతో జలరాజు వచ్చి తన గుణమగు రసమును గ్రహించుటకు అనుకూలమైన జిహ్వయందు నిలిచెను. జలరాజు ప్రధానమంత్రికి లాల క్రోధుని జలస్థానం విడిచిపొమ్మనను. క్రోధుడు ఆపోరాజుతో ఇట్లు చెప్పెను, తమ కొరకై నేను భవనం నిర్మించి తిని వేదఘోష మన ఎంట ఎప్పుడూ మ్రోయుచున్నది. వజ్రాలు తాపిన 1000 కంబాల మండపముగా నిధి ఉన్నది. మన భవనము యొక్క క్రింది తలుపులతోనే భవనమును మూయిటకును తీటుకును అనుకూలముగా నిర్మించినాను. ఇటు నన్ను పొమ్మంట న్యాయమా అని అడిగి క్రోధుడు నిలిచెను. లాలా కూడా అక్కడనే నిలిచెను. మూత్రము గుహమందును రక్త సేదములు శరీరమునందట నిలిచిరి. శుక్లము నేత్రమందు నిలిచెను. శుక్లము నేత్రములందు నిలిచెను. క్రోధలోభముల ఎరిగిన మోహుడు క్రోధ లోభముల ప్రవర్తన ఎరిగిన మోహుడు తన మిత్రుడిని సూచనలచే నమ్మించి కొంతకాలము రావాలని తెలిపెను. ఆకాశ, వాయువు, అగ్ని, జలరాజులు ఎంత ప్రయత్నించినను పట్టణము గట్టిగా భద్రముగా నుంచుకోవటకు శక్తి లేని వారి పృథ్వీరాజు లేనిది మన నగరము కఠినముగా ఉండదని భావించి అతని మిత్రుడైన మోహుని పంపిరి. పృథ్వీరాజా, తమ కొరకై ఎప్పుడు గాలి వీచినట్టుదియు మోక్షమునకు పోవు మార్గమైనట్టుదియు అయినా మేడ నిర్మించినాను. మన గృహద్వారము బంధించమేని నగరవాసులందరూ 1/2 గంటలో యమశాతమునకు ఎగుదురు. పట్టణమునకు మా భవనమే అలంకారము రమ్ము అని పిలుచుకొని పోయెను. అస్థి అనగా ఎముకలు, చర్మము, నాడి, నక, రోములు అనబడు 5 సచివులతో వచ్చి తన గుణముకు గంధమును గ్రహించుటకై జ్ఞానమున నిలిచెను. ఎముక, చర్మము, నాడి, రోములు దేహమంతటా నిలిచెను. నకముల గోళ్ళు కర చర్ణాగ్రములందు నిలిచిరి, అంటే ఏళ్ళ చెవులందు నిలిచెను. ఇటు 5 మంది మంత్రులతో పంచభూతములు మానవ స్థూల శరీరం నిలిచి ఉన్నవని గ్రహించవలను. ఇదే పాంచభౌతిక రాజ్యము. హరి ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యంకరావహై తేజస్వినావధీతమస్తు మా విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.